ఒక అద్భుతమైన అవకాశం. వీసా టీవీ రాజ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న కామెంట్ చేయండి. లేదు అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్ అని ఉంటుంది, అక్కడ ఒక చిన్న మెసేజ్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే చూద్దాం, కాలర్స్ తోటే సరదాగా మాట్లాడుతూ అన్నీ చేస్తూ ఆ లోపైతే ఒక మంచి సాంగ్ వేసుకొని ఆ తర్వాత మిగతా అయితే అన్నీ అయితే మాట్లాడదాం. అప్పటిలోపు అయితే మీరు తొందర కింద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేయండి. ఈ లోపైతే ఒక మంచి సాంగ్ వస్తుంది, చూసేయండి. సాంగ్ ప్లీజ్. చూస్తుంటేనైతే నాకైతే ఒక మంచి ఫీల్ అయితే అనిపించింది, మీకు కూడా ఇట్లా మంచి మంచి ఫీల్ అయితే అనిపించచ్చు అనుకుంటా. ఇక బలగం సినిమా చూసిన తర్వాత ఎన్నో బంధాలు బలగాలు కూడా చాలా మటుకైతే కలిసినాయి ఈ సినిమా చూసిన తర్వాతనే. అయితే లవ్లో స్ట్రాంగ్గా ఉండేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? ఆల్వేస్ స్ట్రాంగ్గా ఉండేదంటే అబ్బాయిలే. కొంతమంది అమ్మాయిలు కూడా స్ట్రాంగ్ ఉంటారు, కానీ ఎక్కువ శాతం అయితే అబ్బాయిలే స్ట్రాంగ్ ఉంటారు అని అయితే నేనైతే అనుకుంటా. నిజమా కాదా అని చెప్పనీకైతే మీరైతే తొందరగా కింద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేయండి. ఇంకోటి, ఇందులో సరికొత్తగా చెప్పాలంటే చాలానే ఉంది అని చెప్పి సరికొత్త షో కూడా రాబోతుంది ఫ్రెండ్స్ తోటి. ఒక 4 ఫ్రెండ్స్ మీరు ఉండి ఒక సెల్ఫీ ఫోటో దిగి పంపిస్తే మాత్రం మీరు ఆ షోకి వచ్చి అద్భుతంగా మీ ఫ్రెండ్స్ తోటి గేమ్స్, ఇంకా చాలా మీ ఫ్రెండ్స్తో జరిగిన, మీ 4 ఫ్రెండ్స్తో జరిగిన ప్రతిదీ కూడా షేర్ చేసుకోవచ్చు అక్కడ. ఆ 4 ఫ్రెండ్స్ సెల్ఫీ ఫోటో మీది గ్రూప్ ఫోటో ఒకటి పెట్టేస్తే ఆటోమేటిక్గా మా వాళ్ళు మీకు కాల్ చేసేస్తారు. ఆ నెంబర్కి కూడా మీరు పెడితే అది కూడా ప్రోగ్రామ్ మిడిల్లో ఒకసారి అయితే స్క్రోల్ చేస్తూ ఉంటా. మాట్లాడే ముందు అయితే ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్ అండి, మీ పేరు? హలో 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 హాయ్, మీ పేరు? బా, హలో అనే వాయిస్ తప్ప ఏమీ కూడా వినిపించకుండా అలా పోయింది. కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి. యాంకర్ కావాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన అవకాశం. వీసా టీవీ రాజ్ మ్యూజిక్లో సరికొత్తగా మీరు మా యాంకర్స్ టీంలో జాయిన్ కావచ్చు. అవన్నీ కూడా వీసా టీవీ రాజ్ మ్యూజిక్లో ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా బాగున్నామండి, మీరు బాగున్నారా? ఎవరు? హలో చెప్పనా? ఎలా ఉన్నావు చెప్పనా? ఏం చేస్తున్నావు స్వప్న? అవునా, మీ ఆయన ఏం చేస్తుండు? నీ బాధ పడలేకనా? చెప్పురా, నిజం చెప్పు. సరే, లవ్లో స్ట్రాంగ్గా ఉండేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? నిజం చెప్పు. ఏ చరిత్రలా ప్రాణం ఇచ్చిర్రు చెప్పు? అమ్మాయిలు ప్రాణం తీసిర్రా మీరు? నిజం చెప్పు, అమ్మాయిలు అలా ఉన్నారా? నువ్వు ఉన్నావా అలా? నువ్వు ఉన్నావా సిన్సియర్గా? అవునా? ఏ విషయంలో సిన్సియర్గా ఉన్నావు చెప్పు? నువ్వే విషయంలో ఉన్నావు చెప్పు? నాకు అన్నీ కావాలి, A to Z. సరే, సడన్గా మీ ఆయన మొబైల్లో వేరే అమ్మాయి ఐ లవ్ యూ అని మెసేజ్ చేసింది. అప్పుడు నువ్వు దాన్ని చూసి నువ్వేం చేస్తావు? ఏంటి? అసలు మీ ఆయనకు ఫోనే లేదా? మామూలు ఫోన్లే, నార్మల్ మెసేజ్ చేసింది ఐ లవ్ యూ అని. ఒకవేళ వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? అంత కంట్రోల్లో పెట్టినవురా నువ్వు. ఈడ తెలుస్తుంది రా నీ శాడిజం, సైకోయిజం. ఇట్లనే మా దాంట్లో రాజ్ న్యూస్లోనే SCO దాంట్లో ప్రశాంత్ అని ఉంటుండే. పాపం వాళ్ళ వైఫ్ ఇట్లనే టార్చర్ చేసి ఆయనని దెబ్బకి ఆఫీస్లో లేకుండా పోయిండు. సేమ్ నీలాగానే. ఓకేరా స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. లేదురా, అంటే తెలుస్తుంది రా నాకు. ఓకే స్వప్న, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తూ ఉన్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్ అండి, మీ పేరు? స్పందన. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
మేము బెల్లంపల్లి నుంచి అండి. ఎక్కడి నుంచి? బెల్లంపల్లి. బెల్లంపల్లి. ఏం చేస్తుంటావు స్పందన? ఇప్పుడు ప్రెసెంట్ నేను కాంపిటేటివ్ రెడీగా ఉన్నానండి ఎగ్జామ్స్. ఆ, ఇప్పుడు కాల్ చేసిందంటే మా తమ్ముడు బర్త్డే ఉంది. పేరు? 31st. ఏయ్ సుశాంత్. ఆ, సుశాంత్ విష్ యూ మెనీ మోర్. చెప్పండి. సుశాంత్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఎవ్రీ డే అడ్వాన్స్ మీ అక్క తరపు మా నుంచి. డాడీ బర్త్డే కూడా ఉంది Jan 1st. ఏయ్ అసలు మీ డాడీ బర్త్డే మీ తమ్ముని బర్త్డే స్టేట్లే సెలబ్రేషన్ చేసుకుంటారు. వరల్డ్ వైడ్ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీకు చేసి మీ డాడీకి హ్యాపీ బర్త్డే స్పెషల్లీ మా లెహరాయి తరపు నుంచి, ఇంకా స్పెషల్లీ నీ తరపు నుంచి మీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ తమ్ముడు సుశాంత్కి కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటాడు మమ్మీ డాడీ? డాడీ రైల్వే ఎంప్లాయీ, తమ్ముడు సింగరింగ్ ఎంప్లాయీ. ఇంకేంది, పెళ్ళి ఎప్పుడు నీది? ఒకసారి మమ్మీకి హాయ్ చెప్పండి, చూస్తాను. మీ మమ్మీకి పెద్ద హాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలా. అయితే ఈరోజు ఒక టాపిక్ ఉంది, దీని తర్వాత పక్కన మమ్మీ ఉందని బాగా చెప్పకు, కానీ టాపిక్ చెప్పు. లేదండి, అదే చెప్తా. అయితే లవ్లో స్ట్రాంగ్ ఉండేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? మీరే చెప్పారు కదా, చాలా మంది అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉంటారు. ఉండరు అని చెప్పిన నేను ఈ విషయం. కొంతమంది ఉంటారు అన్నారు ఇందాక. ఆ కొంతమందిలో అందరూ అందరూ ఉండొచ్చు, కొంతమంది అని స్పెషల్ గా చెప్పలేం కదండి. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ మనసులో నుంచి చెప్పురా, నిజం చెప్పు. అమ్మాయిలు. అవునా? అమ్మాయిలండి. ఏం చేస్తుంది మమ్మీ? ఉందండి, మాట్లాడతారా? ఇవ్వండి, మాట్లాడుతూ మాట్లాడమ్మా. నువ్వు కూడా లవ్ గురించి చెప్పు, పెద్దదానివి, అన్నీ తెలుసు నీకు. హలో హలో మా మమ్మీ మాట్లాడుతుంది. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా, ఏం చేస్తున్నారు? హలో మాట్లాడమ్మా, ఎందుకు అంత సిగ్గెందుకు మీరు? హలో స్పందన మమ్మీ మాట్లాడలేకపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇలానే కాల్ చేస్తూ ఉన్నందుకైతే. ఇంకోటి ఏంటంటే, మీ అందరికి కూడా ఒక మంచి అద్భుతమైన అవకాశం. వీసా టీవీ రాజ్ మ్యూజిక్ ఛానల్లో సరికొత్త షోలో మీరు యాంకర్స్గా కావచ్చు. దీనికి వీసా టీవీ రాజ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న కామెంట్ చేయండి. లేదు అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్ నా ఐడి, ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్, ఒక చిన్న మెసేజ్ చేయండి. సరికొత్త షోలో మీరు యాంకర్గా కావచ్చు. దానికైతే మీరు ఒక చిన్న మెసేజ్ చేసిరనుకో, ఇక్కడికి వచ్చి ఒక టెక్స్ట్ కట్టి ఇస్తే సరికొత్త షోలో మా యాంకర్స్ టీంలో మీరు యాంకర్గా కావచ్చు. ఇది అద్భుతమైన అవకాశం. ఎక్కడెక్కడనో ఎన్నో ఛాన్స్ గురించి తిరిగిన వాళ్ళు, ఇక్కడ అద్భుతమైన మంచి ఛాన్స్ అయితే మీకు లభిస్తుంది. కాబట్టి అదొకసారి అయితే చూసుకోండి. ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్, మీ కాల్ కలిసింది, మీ పేరు? హలో హలో కాల్ కలిసేదంత వరకు ఫోన్ చేసి కాల్ కలిసిన తర్వాత హలో హాయ్, మీ పేరు? ఈశ్వరి. ఎక్కడి నుంచి? వైజాగ్. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఏం పేరు మీ ఆయన పేరు? మీ ఆయన పేరు ఏం పేరు? ఈశ్వరి. ఆది ఆదికేశవరెడ్డి. ఏం చేస్తాడు మీ ఆయన? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా మీది? నువ్వు అంత మెల్లగా మాట్లాడినావంటే అరేంజ్ మ్యారేజ్ అనే ఫిక్స్ అవుతా. అవునా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీ పాపకి మీ బాబుకి పెద్ద హాయ్. ఏం పేరు?
శరత్ కుమార్ భూషిత పెద్ద హాయ్ మీకైతే. సరే ఈరోజు ఎవరు? మా పాప బాగా ఇష్టం ఇది. అవునా? ప్రశాంత్ గారు మీరు అవునవునవును. అది చూసేవారు. ఇప్పుడు లెహరాయి కూడా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు నన్ను చూస్తున్నారు. సారంగ్ దర్యా ప్రోగ్రామ్ గురించి చెప్పారంటే మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్లో సిన్సియర్గా ఉండేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? అవునవును చూసాను. ఎవరు అమ్మాయిలు ఉంటారా సిన్సియర్గా, అబ్బాయిలు ఉంటారా సిన్సియర్ అంటే? స్ట్రాంగ్గా మన నమ్మకం బట్టే కదా ప్రశాంత్ గారు. మీకు తెలిసి ఎవరు ఉంటారు? ఆ నమ్మకం ఎక్కువ ఎవరికి ఉంటుంది, అబ్బాయిలకా అమ్మాయిలకా? నేనైతే చెప్తాను అమ్మాయికే సిన్సియారిటీ ఉంటది. అమ్మా ఎన్ని అబద్ధాలు ఆడుతుర్రో ఈరోజు అమ్మాయిలు అందరు కలిసి. మరి మా గురించి నేను తప్పు చేస్తా చెప్పండి ప్రశాంత్ గారు. అంతే అండి, బంగారు తల్లులు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా షోలు కూడా అన్నీ ఇట్లా ఫాలో అవుతున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో. హలో నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనిల్ కొండ. వాటర్ ఒకసారి మళ్ళీ చెప్పండి మీ పేరు. నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నియర్. ఆహా, ఏం చేస్తుంటావు? టెక్నీషియన్. టెక్నీషియన్. అన్న ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్లో స్ట్రాంగ్ ఉండేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? 90% అబ్బాయిలేనండి. అది అసలు నువ్వు నిజంగా గ్రేట్ అన్న. అప్పటి నుంచి చూస్తున్నా మన గురించి ఎవరన్నా చెప్తారా లేదా అని. అదేంటి అసలు చెప్తలేరు మన గురించి. అమ్మాయిలు కూడా కావాలని చెప్పి మాట్లాడారు. వాళ్ళు కావాలని వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పుకుంటారు అమ్మాయిలు. లేదండి నేనైతే చాలా చెప్తాను. ఇప్పుడు స్ట్రాంగ్ ఉండేది ఎవరు? చాలా ఉండేది మనమే. మనమే కదా. 90% మనమే. నీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అన్న? రెండు. ఓ, లవ్ చేసి అరేంజ్ చేసినావు. మరి అంతేనమ్మా. అసలు ఎట్లా ఒప్పించినావు అన్న? ఎంత వచ్చేది తప్పదమ్మా. వదినేది ఎక్కడా? సేమ్ ఊరా? ఎక్కడమ్మా? వదినది కూడా సేమ్ విలేజా, సేమ్ ఊరా? చేయలేదమ్మా. పక్క పక్కన ఇల్లా అన్న? లేదు. లాంగేనా? రాలేదు. బా, ఎక్కడికి వెళ్ళి సాధించినావు? అటు తిరుగుతూ ఉంటుందా అంతే అన్న. ఖాళీగా. ఆ టైంలో ఏం చేస్తావని చెప్పి ఒక పని పెట్టుకున్నావు. అంతేలా? అంతేగా మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా మాట్లాడచ్చు మనం. ఏం గొడవలేం చదువుకుంటా అటు వర్క్ చేసుకుంటా అలా తగిలి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లనే కాల్ చేసి ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకైతే. ఇప్పుడైతే నెక్స్ట్ కాల్. హలో. హాయ్ అండి, మీ పేరు? ఏం పేరు? తెలీసా? ఏం చేస్తుంటావు? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిర్రు? ఇంకా మ్యారేజ్ కాలే? ఆహా, అదే ఎవరు ప్రపోజ్ చేసిర్రు ఫస్ట్? చూసినావా, అందుకే మగవాళ్ళు గ్రేట్ అండి. అప్పుడు ఫీలింగ్ ఎట్లుంది లవ్లో మీరిద్దరు? ఎన్ని? సరే, అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంది? మీ సారు మిమ్మల్ని అలా దూరం నుంచి చూస్తూ అలా ఉంటే? మరి ఎప్పుడు మాట్లాడారు? అంటే మీకు అప్పటికి మీకు ముందు కూడా ఇష్టమే కానీ చెప్పలేరు మీరు. కుళ్ళండి మీ అమ్మాయిలకి. సరే, లవ్లో స్ట్రాంగ్ ఉండేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా?
లవ్లో స్ట్రాంగ్గా ఉండేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు ఉంటారు. మీరు స్ట్రాంగ్ ఉంటే నువ్వే వెళ్ళి చెప్తుంటివి కదా, రియల్లీ ఐ లవ్ యూ, నాకు కూడా నువ్వంటే ఇష్టమని. ఏ చేయరు కానీ స్ట్రాంగ్ ఉంటారు. అవునా? అవును. నిజం చెప్పు, లాస్ట్ అండ్ ఫైనల్. హలో, లాస్ట్ అండ్ ఫైనల్. అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకండి ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారు మీరు? ఎందుకు అబద్ధాలు అంట? ఆ? అబద్ధాలు ఆడండి. నిజంగా ఒట్టు నిజం అంటే నిజమే. ఒట్టు. ఒకే గమ్మత ఒకే మాట్లాడు బా, మీరు ప్రభాస్ ఫ్యాన్ అండి నాకు తెలుసు. కాదు. ఆ. బా, కనిపిస్తుంది. లాస్ట్ లక్కీ కాలర్ మీరే. అసలు తగ్గేదే లేదు నిజంగా, మస్తు మంచి ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని చూసి అనుకుంటా మీ సార్ ఎంబడవాడి మరియు వేసుకుండు. తాగేస్తారా? సాంగ్ 100% వేస్తాం, కానీ రేపు వేస్తాం. ఈరోజు షో టైం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లనే కాల్ చేసి ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకైతే. ఇంకోటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు వీసా టీవీ రాజ్ మ్యూజిక్ ఛానల్లో లైవ్ షోలో